శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ఇది ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11 వర్స్ 19 నేను చదువుతున్నాను. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్పిన యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందు. రాత్రి పండుకోవాలంటే భయముతో ఉన్నావు కదా. ఎప్పుడు కూడా ఒక రకమైన భయము నేను వెంటాడుతుందేమో, ఏదో ఒక తెలియని బర్డెన్. ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారా, లేకపోతే ఇన్ని అప్పులు ఎలా తీర్చాలి, జ్ఞాపకం చేసుకుంటే నాకు అసలు బ్రతకాలని లేదు, లేకపోతే ఇంత అవమానం ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా గుండె పగిలిపోతుంది. నన్ను ఓదార్చువారు లేరు, నా కొరకు సరైన మనిషి నిలబడేటువంటి విధానం నాకు లేదు, నాకు ప్రతి రాత్రి కూడా నిద్ర పట్టట్లేదు, ఉదయం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ పరిస్థితులు ఏంటి, నా ఒంటరి జీవితం ఏంటి, నా బ్రతుకంతా కూడా అన్నీ ఉండి కూడా ఒంటరిగానే బ్రతుకుతున్నాను. భయము. వేదనగా ఉన్నవా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన మాట ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఏ పనులు ఆగిపోయినాయని, ఏవి జరగలేదని, దేనికోసం ఆందోళన చెందుతున్నావో, ఒకవేళ రోగము వల్ల, ఈ రోగం వల్ల నేను నిద్రపోవట్లేదు, ఈ కష్టం వల్ల, ఈ సమస్య వల్ల నా భయపడుతున్నావు కదా. దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నీ ప్రార్థన, నీ పరిస్థితిని చూచి నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి భయం లేకుండా నీవు సుఖముగా పండుకుంటావు. రెండోది ఏంటంటే అందులో గొప్ప మాట, అనేకులు నీతో విన్నపములు చేసేదరు. అంటే నీ శ్రమను నువ్వు జయిస్తావు, జయించి అనేక మందికి సాక్షిగా నిలబడతావు. అప్పుడు అనేక మంది, నీవు ఇంత శ్రమను ఎలా జయించావమ్మా, నువ్వు ఇంత కష్టాన్ని ఎలా జయించావు బాబు, అసలు ఎలాంటి ఊబులో పడిపోయారు మీరు, పైకి మళ్ళీ ఎలా లేవనెత్తబడ్డారు మీరు అని చెప్పినప్పుడు నువ్వు యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తూ అనేక మంది నీకు విన్నపాలు చేస్తుంటారు. మా కష్టాలు ఎలా పోతాయి అంటే నువ్వు చెప్తావు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాని ప్రతి కష్టము తొలగిపోతుంది అంటావు అనమాట. నువ్వు సుఖముగా పండుకునే దినాలు వచ్చేసినాయి, నువ్వు అనేక మందికి సాక్ష్యాన్ని చెప్పే దినాలు వచ్చినాయి. ఏడవలసిన పని లేదు. నువ్వు ఎంత భయపడుతున్నావో, భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పే దీవెన దేవుడు ఈరోజు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత బలమైన మాట. నీతోనే, నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందు, నీవే అనేక మందికి పెద్ద కొండగా ఉండబోతున్నావు. అంటే మొదట దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఫస్ట్ నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. నీవు ఫైనాన్షియల్గా బాగుండటం అందరూ చూస్తారు, హెల్త్ పరంగా సెటిల్ అవ్వటం, బాగుండగా ఉండటం ప్రజలు చూస్తారు, నీవు నీ పిల్లలను స్థిరపరచుకోవటం ప్రజలు చూస్తారు, నీ లైఫ్ స్టైల్ని, నీ బ్రతుకుని అంత దీవెనకరంగా దేవుడు చేసాడని అనేక మందికి నువ్వు సాక్ష్యం చెప్పటం ప్రజలు విని ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. ఎంత భయపడుతున్నావో అంత ధైర్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. భయం ఎందుకు వస్తుందంటే 2 కారణాల వల్ల
ప్రజలకి భయం వస్తుంది. ఇప్పుడు 2 లేక 3. ఒకటి ఆర్థిక సంక్షోభం, రుణబాధలు, అప్పులు ఎక్కువైపోవడం వల్ల భయము. అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తే భయం, వారి ఇంటికి వస్తుంటే భయం. ఈ రుణం ఎలా పోతుందిరా బాబు? రుణము రణం లాంటిదని ఒక పెద్ద ఆయన చెప్పాడు. అంటే రుణము అంటే అప్పు అనేది శరీరంలో ఒక పెద్ద గాయము లాంటిది అని చెప్పాడు. రెండవది రోగానికి భయపడతారు. ఇది నాకెందుకు వచ్చింది వ్యాధి, ఎలా పోతుంది? మూడోది దెయ్యపు శక్తులకు భయపడతారు. శరీరంలో బలం తగ్గిపోయినప్పుడు మనకన్నీ కూడా దెయ్యాలే కనబడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరంలో మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతే మనకి శరీరములో అనేక రకాల చోట్ల గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. మైండ్ అంతా ఖాళీ అయిపోయి మనకి చీకటి, దెయ్యాలు, భూతాలు కనపడుతుంటారు. భయం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడిటిని కూడా ఫిల్ చేస్తున్నాడు. ఫస్ట్ నీకు బలం ఇచ్చేస్తున్నాడు. నీకు ఏ దెయ్యం, ఏ భూతం కనపడదు. నీకు ఫైనాన్షియల్గా నేను స్థిరపరుస్తున్నాడు. ధనం ఇచ్చి ఆస్తికర్తగా చేస్తున్నాడు. నీకు శత్రువులు పోతారు. యేసయ్య రక్తంతో నిన్ను బాగు చేస్తున్నాడు. నీకు స్వస్థత కలుగుతుంది. నీవు బలము కలిగి ఉంటావు. నీ నోట క్రీస్తు మాట ప్రకటిస్తావు. మరలా నీ ఎన్ని నిలబడతాయి, పోయిన ఎన్ని నిలబడతాయి. ఎస్, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండును గాక. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసేవారు. ఆత్మదేవుడు నేను దీవించును గాక. ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. నిజముగా దేవుడు మిమ్మలను నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడని దేవుని వాక్యములో మాట్లాడుతూ ఉన్నాడు. రోజు మీ కుటుంబాల్లో ఒకరిని ఒకరు మీరు దీవిస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. కోడలున్నవారు, కోడలుగా ఉన్నవారు అత్తను దీవించాలి. అత్త స్థానంలో ఉన్నవారు కోడల్ని దీవించాలి. ఒకరిని ఒకరు, అన్న తమ్ముడిని దీవించాలి, తమ్ముడు అన్నని దీవించేలాగుంటే ఒక తోటి కోడలు ఇంకొక తోటి కోడల్ని అక్క అవుతుందో చెల్లి అవుతుందో, నా యేసయ్య నిన్ను దీవించునుగా కానీ చెప్పే పెద్ద మనసుకి మన హృదయం ఎదగాలి. అది పెద్ద మనసు అనమాట. అలా చెప్పగలుగుతున్నామా? మనం అందరూ బాగోవాలని చెప్పగలుగుతున్నామా? చెప్పటానికి చాలా కష్టం అవుతుంది, కొంత సిగ్గు అవుతుంది. ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి. ఏం చెప్తావు, ఇన్నాళ్ళు చెప్పలేంది సడన్గా చెప్తుంటే నా నుంచి ఏం ఆశిస్తుందో అని అనుకుంటావేమో. మన హృదయంలో ఎదుటివారు బాగుగా ఉండాలని నిజముగా నీ నోరారా దీవెన పలికేవనుకో, 7 అంతల దీవెన నీ మీదకి వస్తుంది. ఇంతకంటే గొప్ప మర్మం ఈ లోకంలో లేదు. హల్లెలూయా చెప్పండి. మరి మీరు మీ కుటుంబాలను దీవిస్తారా? మీ ఇంటి ముందున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? మీరు ఆశీర్వాదంగా ఉండాలి. అయ్యా మీరు ఆశీర్వాదంగా ఉండాలి. నిజముగా దీవించాలి. ఉట్టుగా దీవిస్తారు చాలామంది. ఎవరు అడిగినా ప్రార్థన చేస్తున్నామా, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ఉట్టిది ఎవరి కోసం ఎవరు చేయరు. నిజంగా ప్రార్థన చేయటం అనేది చాలా భారం ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరి మన ప్రార్థనలకు వచ్చినటువంటి కొన్ని సాక్ష్యాలు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. యేసు ప్రభువారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు, ప్రభువారు గుడ్డివారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కుంటివారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు కూడా ప్రభువుని బాగు చేయమని అడిగినప్పుడు ప్రభువారు ఒకటే మాట అన్నారు, నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు బాగుపడతావని నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందయ్యా, అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నప్పుడు కుంటివాడు దిగ్గున లేవటం, కుష్ఠరోగి బాగుపడటం, గుడ్డివారు చూడటం, ప్రియులరా ఎన్నో బలమైన కార్యాలు. అందుకనే మన జీవితము విశ్వాస పునాది మీద ఆధారపడి ఉంటుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆయన తప్పక కరుణిస్తాడని, ఆయన తప్పక దీవిస్తాడని బలమైనటువంటి విశ్వాసంతో మనం ఉన్నాం. ఆయన 100% మన పట్ల కార్యము జరిగించునుగాక.
నా శరీరము, నా బలము, నా యవ్వన జీవితం అంతా దేవుని కొరకు నేను ఖర్చు చేస్తూ ఉన్నాను. నాకు పరలోకములో ఫలము అధికము కాబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో శుభవార్త ఏంటంటే, మనం తొందరలో ఇతర రాష్ట్రాల్లో కూడా సేవ ప్రారంభించబోతూ ఉన్నాం. ఇజ్రాయేల్ దేశంలో కూడా తైలాభిషేక ప్రార్థన ప్రారంభించబోతున్నాం. దుబాయ్లో ప్రారంభించబోతున్నాం. సౌదీలో, అబుదాబి, అన్ని దేశాలు తిరగబోతూ ఉన్నాం. ప్రతి చోట దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నాం. గట్టిగా హల్లెలూయా చెబుదాం. దేవుడు నిన్ను కూడా ప్రతి చోట సాక్షిగా నిలబెడతాడు. మీరందరూ బాగుపడిపోవాలి, మీకు మంచి గృహాలు ఉండాలి, మీ కుటుంబంలో నీ భర్త, నీవు అందరూ రక్షించబడాలి, నీ పిల్లలు బంగారు భవిష్యత్తులో స్థిరపడాలి. అప్పుడు నువ్వు దేవుని సాక్షిగా లోకమంతా తిరిగి దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడని నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్. మరి సికింద్రాబాద్లో 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సికింద్రాబాద్ వచ్చి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం ఇందాం. నా పేరు శివరంజని, నా భర్త పేరు శ్రీనివాసరావు. మాకు వివాహం అయ్యి 17 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎక్కడా మాకు ప్రాబ్లం ఇదే అని చెప్పలేదు. కానీ మేము దేవుడి మందిరానికి వెళ్ళే వాళ్ళమి. మాకు మా అమ్మమ్మ ద్వారా మేము ఫలానా దగ్గర ప్రార్థనా శక్తి అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి, తప్పనిసరిగా పిల్లలు పుడతారు అని చెప్పారు మాకు. మేము అడ్రస్ తెలుసుకొని 8 నెలలు వచ్చాము. తర్వాత అయ్యగారు ఎప్పుడు వచ్చినా సరే మీరు కుమారిని ఎత్తుకొని వస్తారు, వెళ్ళండి, మీరు గొప్ప సాక్ష్యం చెప్తారు, వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అయ్యగారు చెప్పిన విధంగా అదే నెలలో మేము కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు కుమారుని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తున్నాం మీ అందరికీ. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. సాక్ష్యం వెంటనే గట్టిగా చప్పడగొట్టి ప్రభుని కనపరచాలి. ఇది మామూలు గారిడియా ఏంటిది? ఎంత ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి, ఆయన మనసు మార్చుకుని వెంటనే అక్కడ కార్యము జరిగించాలి. ఇంత పెద్ద ప్రాసెస్ జరగాలంటే ప్రార్థన వెళ్ళే స్థలము మనుష్యుడి దగ్గర దేవుని ఆత్మ బలంగా ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. సికింద్రాబాద్ చాలామంది బిడ్డలను ఎత్తుకుని వస్తున్నారు. ఆరాధన అయిన తర్వాత కొంతమందికి సమయం ఇస్తున్నాను, వారు అపాయింట్మెంట్లు తీసుకుంటున్నారు. నాకు ఎంతగా ఉంటుందంటే మీ అందరికీ కొంత సమయం ఇచ్చి మాట్లాడాలనే ఉంది. అది కొంతమందికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. సికింద్రాబాద్లో ఆరాధన అయిన తర్వాత 1 వారం 2 వారాల ముందు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఉచితంగానే, ఫీజు అయ్యే ఉండవు, వారు వచ్చి కొన్ని కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఉంటే వారికి టైం ఇస్తున్నాను. ఒక 15-20 మందికి ఫ్యామిలీలకి ఇస్తుంటే ఒక 50-60 మంది వచ్చి ప్రార్థన అవసరతలు చెప్పుకుని వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉన్నారు. నేను మొన్న ఆదివారం కొందరికి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎలా వచ్చారు ఏంటంటే, అయ్యా నేను 2 మాటలు చెప్పొచ్చా దైవజనుడా అందొక చెప్పమ్మా అన్నాను. పాస్టర్ గారు, నా భర్త పలానా ఉద్యోగం చేస్తున్నాడు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అయితే మాది సైదాబాద్ ఎక్కడో చెప్పారు. నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, మా కష్టాలు పోవటానికి, మమ్మల్ని ఆదరించడానికి ఇంతమంది సేవకులు కనబడుతున్నారు, ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి బాబు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకో అంటే నేను ఆదరించబడతాను, దీవించబడతానని అలా వరుసను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకు దర్శనం ఇచ్చి, ఇదిగో ఇసాకు పాస్టర్ ఉన్నాడు కదా, వెళ్ళి ప్రార్థన చేయించుకో. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మరొక సహోదరు అంది, నేను అడుగుతున్నాను, నాకు మంచి సహవాసం కావాలి, మంచి దైవజనుడు కావాలి బాబు, ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకోవాలని అడుగుతుంటే ఆ టీవీలో వాక్యం వస్తుంది. వాక్యం వచ్చిన రోజు దేవుడు మాట్లాడేట, ఒక స్టేజ్ మీద ఇసాకు పాస్టర్ గారు మాట్లాడుతుంటే కింద బంగారు పాదాలు కనపడినాయి. ఇక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడంట ఆయనతో, ఆమెతో. ఆమె వేరే ప్రాంతం, ఆమె వచ్చింది. ఈసీఎల్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. వారు ప్రార్థన చేస్తుంటే కుమార్తె అమెజాన్ కంపెనీలో పెద్ద మేనేజర్గా చేస్తుంది. వారింట్లో కొన్ని అవసరతలు ప్రార్థనలు కావాల్సినప్పుడు ఆమె ప్రార్థన చేస్తే, అమ్మా ఇదిగో ఇసాకు పాస్టర్ ఈజ్ ఏ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని దేవుడు ఆమెకు బయలుపరిచాడట.
ఆమె ప్రతి వారం వస్తుంది. నేను వస్తున్నారు కదా అనుకుంటున్నాను. ఆశ్చర్యం ఏంటంటే మన పరిచర్యలోకి వచ్చిన ఎవరు కూడా ఒట్టిగా రావట్లేదు. దేవుడే మిమ్మల్ని తోడుకుని వస్తూ ఉన్నాడు. ఇది చివరి దినాల్లో దేవుడు మనకిచ్చిన అభిషేక పరిచర్య. చాలామందితో దర్శనంలో మాట్లాడుతున్నాడు. దైవజనుడు మీరెవరో మాకు తెలియదు, మిమ్మల్ని టీవీలో కూడా చూడలేదు, దేవుడు చూపించాడు. నిజమైనటువంటి పరిచర్య నేను కనుగొన్నానని ప్రజలు తరలి వస్తున్నారు. అందుకనే మన వెనకాల ఎవరు లేరు, మన ముందు ఎవరు లేరు. ఈ మోకాళ్ళ ప్రార్థనతో కడుతున్న ఈ సేవ అనమాట. ఆమెన్. నా తండ్రికి దేవుడు చెప్పాడు, నీకు మగబిడ్డనిస్తాను, ఇస్సాకు పేరు పెట్టని. ఆయన ఇచ్చిన వాగ్దానము దేవుడు మా కుటుంబంలో నెరవేర్చటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నాన్న అమ్మ ఇందులోనే ఈ వాక్యములోనే మమ్మల్ని పెంచటం ద్వారా ఇంత పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము నా మీదకి రావటం ద్వారా నేను మీ మధ్య ప్రార్థిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. నేను ఒక మెసెంజర్గా, ఒక వర్తమానికుడిగా ఉంటున్నాను, కానీ కార్యము జరిగించువాడు పరమ తండ్రి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఆమె అన్నది కదా, ఇలా దైవజనుడు ఇలా చెప్పాడు, ఇది ఇలాగ బోధించారంటే ఈరోజు నేను కుమారుణ్ణి ఎత్తుకుని వచ్చానంటే సో ప్రజలలో సత్యవాక్యాన్ని, ఆత్మ సంబంధమైన ప్రవచనాన్ని ప్రకటించే సేవకులు చాలా అవసరమై ఉన్నది ఈ రోజుల్లో. దేవుడు మీ పట్టణంలో కూడా, మీ ప్రాంతంలో కూడా గొప్ప ప్రవక్తలను లేవనెత్తబోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి మోకాలు అంగును అన్నాడు ఆయన. ప్రతి ఇంటికి రక్షణ సమీపముగా ఉన్నది. రెండవ సాక్ష్యం చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో తాడేపల్లిగూడెంలో ఒక సహోదరి గొప్ప సాక్ష్యం చెప్పింది. 22 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిందనమాట. ఎందుకంటే ముందు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు పెద్దోడు అయ్యాడు. ఆ కొడుకుకి 22 సంవత్సరాలు వచ్చినాయి. పెద్దోడు అయిన తర్వాత పెళ్లి సంబంధాలు వచ్చినాయి, పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఆ సంవత్సరానికి పెళ్ళైన సంవత్సరం భార్య గర్భం ధరించి కొడుకుని కన్నది. మళ్ళీ ఈమెకి మనవడు కూడా పుట్టాడు అనమాట. అయితే ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే, కొడుకుకి పెళ్లి చేశాను కదా అనుకుంది, కొడుకు బిడ్డ పుట్టాడు కదా అనుకుంది, పెళ్లి చేసాను బాగున్నారనుకుంది. ఆ కుమారుడికి రోడ్డు యాక్సిడెంట్లో ఆ మనుషుడు చనిపోవాల్సి వచ్చింది. మనుషుడు చనిపోయాడు. చంటి బిడ్డ పుట్టాడు, తండ్రి చనిపోయాడు. ఈ కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా శోధించారు, వేధిస్తున్నారు. ఒకగానొకడు పుట్టాడు, ఆడున్నాడు అనుకుంటే ఆడు లేడు, నీవు పిల్లలు లేని దానివి, నీవు అలాగని ఎన్నో మాటలు మాట్లాడి బాధ పెడితే, నేనేం చేయను, నేను పాపం చేసేనా? మనవడిని చూస్తుంది కానీ ఆమెకి సంతోషము లేదు. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాలుగా మానసికంగా కృంగదీస్తూ ఉంటే అప్పుడు ఆమెకి ఒకరు చెప్పారు, అమ్మా 22 సంవత్సరాలను ఏడవకు, వాగ్దానం ధరపడిన దైవజనుడు ఒకడున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు. 23 సంవత్సరాలు కూడా గర్భఫలం వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. 24 ఉంది, 25 సంవత్సరాలకి, 26 సంవత్సరాలకు పుట్టిన పిల్లలు ఉన్నారు. దేవుడు నీకు కూడా ఇస్తాడు, నువ్వు ప్రార్థనా శక్తికి రా అని పిలిస్తే. వారు భార్య భర్తలు సిద్ధపడి వచ్చారు. ఏం కావాలన్నాను. అయ్యా నాకు కొడుకు పుట్టాడు, 22 సంవత్సరాల వయసులో పెళ్లి చేశాను, మళ్ళీ ఆడికి కొడుకు పుట్టాడు, కానీ నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. అవమానం తట్టుకోలేకపోతున్నాను, నేను మళ్ళీ గర్భం ధరిస్తానా, నాకు మళ్ళీ మగ పిల్లడు పుడతాడా అంది. మన దగ్గర ఏముందంటే దేవుడిచ్చిన కృపావరం మన దగ్గర ఉంది. దేవుడు మనకిచ్చిన అభిషేకం ఉంది. నేను అన్న ఏడవకమ్మా, నేను ప్రతిష్ఠ చేస్తాను, నేను ప్రార్థిస్తాను, నా ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. తైలం తీసుకుని ఆమె శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి యేసు నామములో గర్భం ధరించు అని చెప్పి దీవెన ప్రకటించడం జరిగింది. ప్రార్థన చేసిన 2 నెలలకు ఆమె గర్భం ధరించింది. 22 సంవత్సరాలు గర్భం ధరించింది. మళ్ళీ గర్భవతిగా వచ్చింది. దైవజనుడా నువ్వు ప్రార్థించావు, దీవెన ప్రకటించావు, నేను గర్భం ధరించాను, ఇప్పుడు మగపిల్లడు పుడతాడు కదండి. 100% మగపిల్లడు పుడతాడు. మన యేసు నామం ఎలాంటిదంటే కోల్పోయినవన్నీ అడిగితే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. మొన్న 9 నెలలు కంప్లీట్ అయింది, మగపిల్లడు పుట్టాడు. ఆ మగపిల్లని ఎత్తుకుని తాడేపల్లిగూడెం వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. ఇదేమన్నా కడుపు నొప్పి తక్కిన సాక్ష్యమా, గొంతు నొప్పి తక్కిన సాక్ష్యమా? ఇలాంటి సాక్ష్యాలు అలాంటివి కాదు. ఇది పరలోకం నుండి దిగి వచ్చి దేవుడు చేస్తున్న గొప్ప కార్యములో ఈ సాక్ష్యం ఇద్దాం. వారి భార్య సుజాత, వీరు పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ
తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబుకి 22 సంవత్సరాలు. ఆ బాబుకి కూడా వివాహం జరిగి తనకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు, వారి కుమారుడు అత్తగారి వైపు నుంచి ఇంట్లో అంతా సమస్యగా ఉండి వారు ఎంతగానో నిందిస్తున్నప్పుడు, నీవు గొడ్డిబొద్దానివి, నీకు పిల్లలు ఉండరు, ఉన్న ఒకడు చనిపోయాడని అందరూ నిందిస్తుంటే వారి బావగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు 23 సంవత్సరాలకి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వీరు వచ్చారు. వచ్చిన 2 నెలలకే దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు. 22 సంవత్సరాలు ఆ కుమారుడికి వివాహం జరిగింది. తనకు మళ్ళీ బిడ్డ పుట్టాడు. చనిపోవడంతో వీరు బాధపడుతుండే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ వారి పట్ల కార్యం చేసి కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని చూడండి. 16 సంవత్సరాలు అయింది, మెచ్యూర్ అవ్వలేదు అమ్మాయి. తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. అమ్మాయి ఇంకా పెద్దది కాలేదు, మెచ్యూర్ అవ్వలేదు, ఫంక్షన్ అవ్వలేదు, ఎలాగా అని చాలా వేదనగా ఉన్నప్పుడు వారు ప్రార్థనా శక్తికి వెళ్తే అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పారట. వారు ఏం చేశారంటే మన ప్రార్థనా శక్తికి వచ్చారు. ఏంటమ్మా అన్నాను. మెచ్యూర్ అవ్వలేదయ్యా బిడ్డ, ఇలాగుంటే లైఫ్ లేదు కదా, జీవితం అంతా పాడైపోయినట్టు అయిపోయింది అని ఎక్కెక్కబడి ఏడిస్తే తైలం తీసుకుని యేసు నామములో ఈ బిడ్డ ఫలింపులోకి వచ్చును గాక, ఆత్మాభిషేకం బిడ్డను తాకును గాక అని దీవెన ప్రకటిస్తే అద్భుతమైన అమ్మాయి మెచ్యూర్ అయింది. చూడండి వారు ఎలాగొచ్చి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం మీద లక్ష్మి రావణపాలెం నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెకు 16 సంవత్సరాలు వచ్చినా కూడా తను మెచ్యూర్ అవ్వడం లేదని దైవజనుల దగ్గరికి వారు తీసుకొని వచ్చి ప్రార్థన చేయించారు. ఆ కుమార్తె విషయమై దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డ జీవితంలో కార్యం చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిన 2 వారాలకి తర్వాత తను మెచ్యూర్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొక రకమైన సాక్ష్యం ఉందాం. 2 ఆడపిల్లలు ఉన్నారు. మగబిడ్డ కావాలని వాళ్ళు విశ్వాసంతో వచ్చారు. నేను అడిగాను ఏం కావాలంటే మగబిడ్డ కావాలండి. మగోడికి చాలా డిమాండ్ ఉంది అనుకుంటాం, కానీ ఆడు పుట్టే వరకునే డిమాండ్, పెరిగాక డిమాండ్ లేదు. ఇప్పుడు మగోడు పిల్లలకి ఎవరికి సంబంధాలు ఎక్కట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆడపిల్లలు దొరకట్లేదు, మగపిల్లలే. వీళ్ళరా ఈ సాక్ష్యం విందాం. అండి ఇసాకయ్య గారికి వందనాలండి. మాది రాయవరం అండి, రాయిలు ఎలా అవుతండి. నాకు 2 ఆడపిల్లలండి, మగ పిల్లడి కొరకు ఉంచుకున్నానండి. రెండో పిల్లకి 3వ సంవత్సరం వచ్చాక కన్సీవ్ అయ్యానండి. మగ పిల్లడి కోసం ప్రార్థన చేయించుకుందామని మా బావగారికి మా అక్కకి చెప్పానండి. ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన వల్ల మగ పిల్లడు పుడతారని చెప్పారండి. 7 నెలలు తప్పకుండా వెళ్తే కంపల్సరీ పుడతారని చెప్పారండి. అలాగనే ప్రార్థనకు వచ్చానండి. ఇసాకయ్య గారికి చెప్పానండి, నాకు మగపిల్లడు కావాలని చెప్పానండి. నీకు మగపిల్లడు పుడతారని చెప్పారండి నాకు. నేను ఆ ప్రార్థన వలన ఎంతో నేను మాట్లాడుచుండగానే నాకు ఆయన సాక్షిగా నిలబడించారండి. నాకు మగపిల్లడు పుట్టి 2వ నెల అండి. ఇప్పుడు మా 2 బిడ్డలకి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆశించిన ప్రతి కార్యము దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు కృపావరాలు ఇచ్చాడు కనుక ప్రార్థిస్తున్నాను. మీరు ఏ విషయంలో బాధపడకండి. నేనున్నా ప్రార్థించటానికి, పొందుకోవడానికి మీరున్నారు, ఇవ్వటానికి మహానుభావుడు పైన ఉన్నాడు. మీరు ఏ భయము చేత కృంగిపోకండి, మీరు బహుధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడైండును గాక. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నఫ్తాలి దీవెనల చేత నింపబడిన స్థితి ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి వంశము అరణ్య సంచారము చేశారు. వారికి ఎక్కడ ఉండటానికి నీరు లేదు, భూమి ఉన్న చోట వారిని నిలబడనివ్వలేదు. అన్ని పంటలు పండే చోట ఎవరు కూడా వారిని దగ్గర చేర్చుకోలేదు. పండి ఇక్కడ నుంచి పండి, మీరు ఇక్కడ ఉండకూడదు, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. అందరి చేత అవమానం పొందిన నఫ్తాలి కుటుంబం వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారి మరాలకి ఇచ్చాడు. అయితే వాళ్ళ మూల పురుషుల్ని బట్టి ఆ గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. యెహోవా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి
యెహోవా దేవుని చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకో. అందరూ 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకంతా అయోమహిమైపోయిందని ఏడుస్తున్నావా? 2 చేతులు పైకెత్తి, నీ రక్షణ నాకు కావాలయ్యా, నా పాపాలు క్షమించు. ఉన్నదే అమ్ముకుంటే కానీ తీరదనుకుంటున్నాను, మరలా నువ్వు 2 దిక్కులు దీవెనిస్తానన్నావేటి? ఏమో నాకు తెలియదు, నీ దాసుని ద్వారా ప్రకటించావు, దాన్ని నేను స్వీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నీ రక్షణ నాకు కావాలి. యేసయ్య నీ ఇంట్లో ఉంటే అన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు 2 చేతులు తలపైన పెట్టుకో. నన్ను ఆశీర్వదించే యేసయ్య, నాకు రక్షణ దయచేయి యేసయ్య, నా పాపాలు క్షమించే యేసయ్య, నా ఇంటిని బాగుచ్చే, నా ఇంటిని దీవించు, నా ఇంటిని ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఏడవకు. ఎంతకాలం అద్దెంట్లో ఉండాలని ఏడ్చేవా? వారు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి, వీరు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి. ఏదో సొంత ఇల్లు అనేది ఉంది కానీ సరిగా లేదు, సరిపడట్లేదని ఏడుస్తున్నావా? ఇప్పి కట్టాలని అనుకుంటున్నావా? కడతావు, కట్టిన దాన్ని కూడా స్వాధీనపరచుకుంటావు. పశ్చిమ దక్షిణ దిక్కులు స్వాధీనం పరచుకుంటావు. ఆశీర్వాదములు పశ్చిమ దిశలో ఏమున్నాయో దక్షిణ దిశలో ఆశీర్వాదాలు. నీ పిల్లలు వాడబడిటో, సాక్షిగా నిలబడిటో, కుటుంబ రక్షణ, దైవ ఆశీర్వాదం స్వాధీనపరచుకుంటావు. ఆ స్వాధీనపరచుకోవడానికి కావలసిన శక్తి యేసు నామములోనే కలుగుతుంది. 2 చేతులు తలపైన పెట్టుకుని, యేసు నామములో దీవెన నాకు ప్రాప్తించును గాక అని అడగండి. యేసు నామములో నిరక్షణ దయచేయి.